నందమూరి బాలకృష్ణ వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ సింగ్ కేసరి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2025 సంక్రాంతికి బాలయ్య బాబీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాబీ సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అఖండ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం బోయపాటి అఖండ సీక్వెల్ను బాలకృష్ణతో చేసేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆ సమయంలోనే సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సీక్వెల్ కోసం బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. అదే సమయంలో సినిమాలో బాలయ్య లుక్ కోసం 3D డిజైన్లు రెడీ చేయిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో అఖండ 2 సినిమా కోసం బాలయ్య కెరీర్లోనే అత్యధిక పారితోషికంను అందుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ భగవంత్ సింగ్ కేసరి సినిమాతో పాటు ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాకు కాస్త అటు ఇటుగా 20 కోట్ల పారితోషికంను అందుకున్నాడు. ఈ మొత్తం ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోల పారితోషికం కంటే తక్కువ. బాలయ్య అఖండ సినిమాతో పాటు భగవత్ సింగ్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు నమోదు చేసిన కారణంగా పారితోషికమును పెంచేశారు. బాలయ్య తన పారితోషికమును 20 కోట్ల నుంచి ఒకేసారి 10 కోట్లు పెంచి అఖండ 2కి గాను 30 కోట్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ రోల్లో బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అనే వార్తలు గత కొన్నాళ్లుగా వస్తున్నాయి. అఖండ 2కి బాలకృష్ణ 30 కోట్లను పారితోషికంగా అందుకోబోతున్న నేపథ్యంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించాడు. ఇంతకుముందు వరుసగా నాని, రవితేజాలు తర్వాత స్థానంలో ఉన్న బాలకృష్ణ ఇప్పుడు వారిని క్రాస్ చేశాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అఖండ 2 సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుని 100 కోట్ల వసూలు చేస్తే రాబోయే రోజుల్లో బాలకృష్ణ పారితోషికం 50 కోట్లు చేరినా ఆశ్చర్యం లేదు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయినా బాలయ్య పారితోషికం విషయంలో యంగ్ హీరోలతో పోటీ పడటం విశేషం.